తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి జోరుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో బీజేపీని, బీఆర్ఎస్ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో నిర్వహించిన జనజాతర సభకు మంత్రి సీతక్కతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి హాజరయ్యారు. ఆసిఫాబాద్ కేంద్రంలో ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రజలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు పోవడం ఖాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన చేస్తేనే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దు కోసమేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ మార్పుపై మాట్లాడుతున్నానని, అందుకే నాపై కేసులు పెట్టారని అన్నారు. కేసీఆర్ 200 కేసులు పెడితేనే భయపడలేదని, ఇప్పుడు మోదీ కేసులకు భయపడతానా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ సుల్తానులు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని, వారి ఆటలు సాగవన్నారు. బీజేపీ రిజర్వేషన్లు తీసివేస్తుందనడానికి సాక్ష్యాలు ఉన్నాయన్నారు. 1881 నుండి దేశంలో జనగణన జరుగుతుందని, 2021లో బీజేపీ ఆ పని చేయలేదన్నారు. దీనికి కారణం జనగణనతో పాటు కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడమేనన్నారు. అదే జరిగితే కులాల ప్రతిపాదికన రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని బీజేపీ అభిప్రాయమన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి మనువాద సిద్ధాంతాన్ని దేశంలో తీసుకువస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ జైల్లో పెట్టాడని, ఇప్పుడు మోడీ ఆ ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తామని చెప్పామని, తప్పనిసరిగా దానిని నెరవేరుస్తామన్నారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదంటూ గాడిద గుడ్డును ప్రజలకు చూపించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన ఏది బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని, రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.